దాదాపు జరగండి. 2-3 రోజుల నుంచి అట్టడుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజని కానీ అవేర్నెస్ తీసుకెళ్ళడానికి పేపర్ ద్వారా మన ఛానల్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. 3 రోజులు భారీ వర్షాలు, 72 గంటలు విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ముంచుకొస్తున్న సందర్భంలో మరి ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అందులో హైదరాబాద్ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా ఇంత భారీ వర్షం పడడం 2000 తర్వాత రెండోసారి. ఇక మరి ఈరోజు నల్ల చెరువుగడ్డ కూడా నిండిపోవడం జరిగింది. మరి రోడ్ కట్ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రధానికాన్ని ఆదుకోవడం కోసం ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మాకు సహాయంగా ఫ్రూట్స్ పంపిణీ చేస్తామని మరి తదుపరి కార్యక్రమం నేషనల్ హైవే కాబట్టి మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఈ యొక్క బస్సులో ఇకపోయిన సందర్భాలు కూడా మేము చూసి వస్తూ ఉన్నాం. మరి వారికి కూడా కావాల్సినటువంటి ఒక సదుపాయాలు అంటే టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం లంచ్ అయితేనేమి వాళ్ళకి సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్, మరి సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికను ఇబ్బంది పడొద్దు, వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మాకు ఇచ్చినటువంటి ఒక ఆదేశం మేరకే ఈరోజు మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళి నిన్న నైట్ కూడా విపరీతమైన భారీ వర్షంలో కూడా అక్కడ బస్సు స్టక్ అయిపోయింది. కావేరీ నగర్ ఒక కల్వర్ట్ దగ్గర బస్సు స్టక్ అయిపోయి 40 మంది దాంట్లో ఉన్నారు ప్రయాణికులు. 3 గంటల పాటు వాళ్ళు చిక్కుకున్నారు. ఆ తర్వాత మా సిబ్బందిని పిలిపించుకొని, మున్సిపల్ సిబ్బందిని పిలిపించుకొని మా కార్యకర్తలు మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని తీసుకెళ్లి మన ఇంటి ద్వారా చర్చలు జరిగింది. ఈ రోజు కూడా ఈ యొక్క నేషనల్ హైవే కూడా మరి నీటిలో దిగ్బంధం అయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బస్సులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో కానీ, ఇక్కడ వివిధ ప్రాంతాలకు పోయేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతున్నది కాబట్టి వాటిని తెలుసుకొని మరి ఈరోజు ఈ ప్రాంతానికి విచ్చేసి పొద్దున్నే విచ్చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా బస్సులో ఉన్నటువంటి మరి ప్రయాణికులకు కూడా మేము ఫుడ్స్ పంచడం జరిగింది. మరి మధ్యాహ్నం తర్వాత కూడా వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించడానికి మేము ముందుకొస్తా ఉన్నాం. మరి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా మేము పర్యటించాల్సి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఇంకా 72 గంటలు కూడా ఇంకా వర్షం ఉందని చెప్పేసి మనకు న్యూస్ వస్తూ ఉన్నది. నిజంగా జనాలకు మేము ఇచ్చేది ఒక సూచన ఒకటే, మనకు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి తప్పితే కానీ ఏదో ఆషామాషి మనం బయటికి వెళ్ళి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. కాబట్టి నిజమైన పని ఉంటే తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. పని లేకపోతే మాత్రం తప్పకుండా ఇంట్లో ఉంటేనే క్షేమం అని చెప్పేసి ప్రాణాల కన్నా మించింది లేదని చెప్పేసి మేము తెలియజేస్తాము. దయచేసి మీరందరూ కూడా అత్యవసర పని ఉంటేనే మీరు బయటికి రావాల్సింది మేము కోరుతా ఉన్నాము. ఏదైనా పని ఉంటే మాత్రం ఇతర పక్కకున్న వాళ్ళకి చెప్పి చేసుకునే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.